అందరికీ నమస్కారం అండి. నేను మీ సూర్యకుమారిని. తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి. ఈ వీడియోలోనండి చక్కటి కూరని చూపిస్తున్నానండి. చాలా హెల్త్కి మంచిదైనటువంటి కూర. అటువంటి కూరలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, ఆ కూర పేరు మునగాకు తెలగపిండి కూర అనమాట అండి. ఈ మునగాకు చూడండి, గిన్నెడు తీసుకున్నాను. మీకు ఈ గిన్నె కనపడుతుంది, గిన్నెడు తీసుకున్నాను. అయితే ఈ మునగాకుకి ఏం చెయ్యాలి ఏమిటి అనేటువంటి చెప్తాను. శుభ్రం చేసి ఇక్కడ పెట్టుకున్నానండి. ఇక దీంట్లో కావాల్సిందండి తెలగపిండి. నేను మునగాకు తెలగపిండి అన్నాను కదా, ఈ చిన్ని బేసన్లో ఇక్కడ పెట్టుకున్నాను. కొంచెం అవసరం అవుతే కనుక వేసుకోవచ్చానండి. మొత్తానికి ఇది ఎక్కడ దొరుకుతుంది అని మీరు అడగచ్చు. మనం గానుగుల దగ్గర దొరుకుతుంది, అలాగే మరి సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుందేమో తెలుసుకోవచ్చు. మేము గానుగు దగ్గర నుంచి తెచ్చుకొస్తాము. నువ్వుపిండి అనమాట అండి, అంటే నువ్వులు ఆడేసిన చెక్కతోటి ఇలాగా తెలగపిండి తయారవుతుంది అనమాట అండి. ఇక తక్కువ అవుతాయి. ఇది 100 గ్రాములు ప్యాకెట్ అనమాట అండి. దీనికి పోపుకు కావాల్సింది ముఖ్యంగా ఏమిటంటే అండి, జీలకర్ర, మినప్పప్పు. ఇక నేను ఇది కారం అంటడం కోసం చిల్లీ ఫ్లాక్స్ అని మీరు కొనుక్కు తెచ్చుకొస్తారేమో, నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను కాశ్మీర్ చిల్లీతోటి. తగినంత ఉప్పు అండి. తగినంత ఉప్పు అంటే ఒక స్పూను ఉప్పుని ఇక్కడ పెట్టుకున్నాను. ఆ స్పూనును కూడా మీకు చూపిస్తున్నాను. ఇదనమాట అండి. కొద్దిగా పసుపు అనమాట అండి. ఇంకా దీనికి రుచినిచ్చేటువంటిది ఎక్కువగా వెల్లుల్లిపాయలండి. తప్పనిసరిగా వెల్లుల్లిపాయలు ఉంటే బాగుంటుంది. వెల్లుల్లిపాయలు పోపులో వేసుకోవాలి, అదనమాట అండి. అంటే మన ఇష్టం, ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. ఆ పోపును వేయించేటప్పుడు మీకు చూపిస్తాను. ఇదేనమాట అండి దీనికి కావలసిన పదార్థాలు. ఈ మునగాకు అనేటువంటిది ఇంకో చూసారండి, ఇంతాకు వేసుకుంటున్నాము, ఎంతో కూర అవ్వదు. ఈ మునగాకుని ఏం చేయాలంటే తరుక్కోవాలంటే తరుక్కోక్కర్లేదండి. నేను ఉప్పు అని చెప్పాను కదండి, ఆ ఉప్పుని వేసేసి నలిపేసుకుంటే సరిపడుతుంది. ఇంత ఉప్పు వేసేసుకుని కదా, ఇది ఎలాగంటే ఇలా చేతితో బాగా నలుపుకోవాలండి. ఇలా నలుపుకుంటే మీకు ఉండలా వస్తుందన్నమాట. రసం పిండుకోక్కర్లేదు. లేకపోతే ఇంకా మీకు కావాలంటే ఇలాగ చాకుతో కూడా ఇలాగ అనుకుంటే సరిపడుతుంది, లేదా చాకుతోటి కట్ చేసుకోండి. అది మీ ఇష్టం అనమాట. మేము ఇలా ఉప్పేసి నలపడం మాకు తెలుసు. మా అమ్మగారు వాళ్ళు ఇలా ఉప్పేసి నలిపేవారనమాట అండి. అంటే ఈ పుల్లలు లాంటివి ఏవైనా ఉంటే తీసేసేవారనమాట అండి. ఇంకా ఎంత శుభ్రం చేసుకున్నా మనకు అక్కడక్కడ మునగాకు పుల్లలు వస్తూ ఉంటాయండి. అంటే పుల్లలు అంటే ఇలాంటివి అనమాట. ఇవి తీసేయటానికి బాగా ఉప్పేసి నలిపించేవారు. ఈ ఉప్పేసి నలిపేసిన తర్వాత ఒక బుల్లు గ్లాసుడు నీళ్లు పోసి గిన్నెలో కానీ మూకుట్లో కానీ ఉడికించుకోవాలండి. ఆ ఉడికించుకునే దాన్ని మీకు చూపిస్తానండి. ఇదిగోండి, ఇలా ఉప్పేసి నలిపేసాను కదండి, చూసారా చిన్నగా అయిపోయింది. మీకు కొంచెం లేదనుకుంటే చాకుతోటి కట్ చేసుకోవచ్చండి. అక్కడక్కడ ఒక ఆకు ఉన్నా కూడా ఇలా చేతితోటి అనేసుకోవచ్చండి. అయితే నేను ఇత్తడి గిన్నె తీసుకున్నానండి. మూకుట్లో కూడా వండుకోవచ్చు. ఇత్తడి గిన్నె తీసుకున్నాను. ఈ ఇత్తడి గిన్నె తీసుకున్నాను కాబట్టి ఇగో పుల్లలు అనేది ఏరేసాను, చూసారండి. ఇంకా ఉంటే 1-2 ఉండొచ్చు. ఈ గిన్నెలోకి కూరని ఇలాగా వేసేసుకుంటున్నాను. వేసేసుకున్నాక నీళ్ళు అనేది ఎంత పోయాలని మీరు అనుకోవచ్చు. ఒక బుల్లి గ్లాసుడు నీళ్ళు పోసుకుంటే సరిపడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇందులోకి నీరు ఉండనే ఉంటుంది కదండి. నేను మీకు చూపించిన ఉప్పును అంతటిని వేసేసాను, చెంచాడు ఉప్పును. ఇంక ఉప్పు వేయక్కలేదు. ఇదిగో ఈ నీళ్ళు బుల్లి గ్లాసుడు ఉంటుంది, ఇలా పోసేసాను. ఇప్పుడు స్టవ్ అనేది వెలిగించుకుని సిమ్లో కాకుండా మీడియంలోకి పెట్టుకుంటే 5 నిమిషాల్లో మగ్గిపోతుంది. ఆ తర్వాత ఏం చేయాలి అనేటువంటి దానిని మీకు చెప్తానన్నమాట అండి. ఇదిగోనండి ఉడికింది. మీకు ఉడికింది మునగాకు మంచి స్మెల్ వస్తుందండి, మనకు తెలిసిపోతుంది. చక్కగా ఉడికింది. ఇగో నీరు కూడా గ్రీన్ కలర్ నుంచి ఈ కలర్లోకి వచ్చేసింది. మనకి ఇంకా డౌట్గా ఉంది అనుకుంటేనండి ఇలా ఆకును పట్టుకుని చూసుకుంటే ఇలా నలిపితే నలిగిపోతుంది. అర్థమైందా అండి? ఇప్పుడు మనం దీంట్లోకి ఏం చేయాలంటే తెలగపిండి అనేటువంటిది వేసుకోవాలండి. ఇగో ఇందులో ఉంది కదా, ఇలా తెలగపిండిని వేసేసుకోండి. వేసేసుకుని దీన్ని గరిటితోటి చక్కగా అడుగు మీద కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది తెలగపిండి
మనకి ఇలా ముద్దలా కనపడుతుంది కదండి. ఒక 5 నిమిషాల పాటు అయ్యేటప్పటికి ఉండ కింద తేలుతుంది. ఇంకా కొంచెం నీరు ఉంది అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. మాకు చూసారా నీరు అనేది లేదు. ఇప్పుడు ఇది విడిపోతుంది అన్నమాట అండి. అంటే మిల్ మేకరు ఎలా వస్తుందో అలా వచ్చేస్తుంది. మీకు ఇక్కడే ఉండి ఇలా కలుపుకుంటూ ఒక్కొక్క నిమిషం అయ్యాక మళ్ళీ కలుపుకుంటూ అలా చేస్తే చక్కగా విడివిల్లాడుతూ కూర అనేది రావటం జరుగుతుంది. నేను ఇంక ఇప్పుడు మీకు కలపడం అనేది చూపించాను కదా, మళ్ళీ ఒక 2 నిమిషాలు అయ్యాక కలుపుకుందామండి. చూపించండి. కూర చూసారండి, ఈ విధంగా వచ్చేస్తుంది. నేను ఈ కూర గిన్నెని కిందకి ఇలా దింపేసుకుంటున్నాను. మీకు ఇంకోసారి చూపిస్తున్నాను. ఇంకో చూసారండి, ఇలా విడివిల్లాడుతూ వచ్చేసింది. అయితే ఈ గిన్నెని ఇలా పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ఇలా మూకుని పెట్టుకోండి. మూకుని పెట్టుకున్నాక ముందర నేను ఏం చేస్తున్నా అంటే వెల్లుల్లిపాయలు దోరగా వేయించేసుకున్నాను. అంటే ఎన్ని స్పూన్లు అంటే ఒక 4-5 స్పూన్లు దాకా నూనె వేసానండి. ఇగో ఇలాంటి స్పూన్ తోటి. ఇక నూనె కాగాలని ఏమీ లేదు, మామూలుగా వేసేసుకోవచ్చు. వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు దోరగా వేగిపోయిన తర్వాత తీసేసిన తర్వాత అప్పుడు దీనికి పోపు ఏమిటంటే మంచి రుచిని కలిగించడానికి ఒక ఈ స్పూన్ తోటి కటకటలాడుతూ ఉండాలనుకుంటే ఇలాగ 2.5 స్పూన్ల నుంచి 3 స్పూన్లు దాకా మినపప్పు వేసుకొని 1 స్పూన్ ఇలాగ జీలకర్ర వేసుకొని నేను ఏం చేశాను అంటే ఎండు మిరపకాయలు ఒకటే ముక్క కింద చిన్న ముక్కల కింద చేసుకున్నాను. ఇలాగా కారం మాత్రం ఒక 2 టీ స్పూన్లు దాకా వేసుకున్నాను, అత్తుకుంటుంది. మీ దగ్గర ఇలాంటి కారం కనుక లేకపోతే ఒక 5-6 ఎండుమిరపకాయలని చక్కగా వేయించేసి నలిపేసి కూరలోకి వేసుకోండి. అయితే ఈ వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత తీసేసి మినపప్పు జీలకర్ర వేగిన తర్వాత కూర వేయటాన్ని చూపిస్తానన్నమాట అండి. ఇగో చూడండి, చక్కగా వెల్లుల్లిపాయలు దోరగా వేగింది. ఇప్పుడు బయటికి తీసేసుకున్నాను ఒక చిన్న బేసన్లోకి. ఇందులోకి మినపప్పు అదే చెప్పాను కదండి, ఒక 2 టేబుల్ స్పూన్లు అన్నాను కదా, ఇగో ఇది 2 టేబుల్ స్పూన్లు ఉంటుంది, వేసేసాను. అలాగే జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ ఉంటుంది, వేసేసాను. అయితే ఇది దోరగా వేగుతూ ఉన్నాడప్పుడు నేను ఈ కారం వేసేస్తాను. ఈ కారం వేసేసిన తర్వాత అప్పుడు దోరగా వచ్చేస్తుంది కదండి, కారం కూడా వేగుతుంది కదా. వేసేసాక అప్పుడు ఈ కూరని ఇందులోకి వేసేస్తాను. వేసేసి 1 నిమిషం ఉంచేసి స్టవ్ బంద్ చేసేస్తాను. మరి ఈ కూర ఎవరెవరికి మంచిది అంటే అండి, తప్పనిసరిగా 11వ రోజు నాడు పురిటి నీళ్ళు స్నానం చేపిస్తారు కదండి. ఉత్తి తెలగపిండి కూరైనా వండుతారు, మునగాకు తెలగపిండి కూర వండుతారు. అమ్మవార్లకి ఉపారం అనేది తీస్తారండి. అంటే పొంగొచ్చినా అట్లం వచ్చినా మొక్కుకుంటారు గ్రామదేవతకు. అటువంటప్పుడు ఈ మునగాకు కందిపప్పు కూడా వేస్తారండి. తెలగపిండి కూర వండుతారు, లేదా ఉత్తి తెలగపిండి కూర వండుతారు, లేదా ఇలా మునగాకు తెలగపిండి కూర వండుతారు. కూర వండి ఉపారం తీసి అది అవి ఇస్తారా చాకలి దానికి ఇస్తారు. బాలింతరాలప్పుడు అయితే ఎలకలది పట్టుకెళ్తుందండి. ఇది ఎలకల వాళ్ళు లేకపోతే చాకలాలకే ఇస్తారనమాట అండి. ఇక పెద్ద మనిషి అయినప్పుడు అది నడుము గట్టి అది ఉంటుంది, వెల్లుల్లిపాయల కారం అని ఇలా మునగాకు కరివేపాకు మినప్పప్పు ఇలాంటివి పెట్టడం వల్ల నడ్డిగట్టే కాకుండా అండి మీకు కరివేపాకు మునగాకు తర్వాత మెంతి కూర ఎక్కువ తింటేండి, లోపలికి కడుపులోకి తీసుకుంటే ఒక 40 రోజులు విడవకుండా తీసుకుంటే అండి, ఆ తర్వాత వారానికి ఒకసారైనా తింటే జుట్టు అనేది చాలా బాగా పెరుగుతుందండి. పైన రాసుకోవడం కాదండి, లోపల కడుపులోకి వెళ్ళే విటమిన్స్ కూడా చాలా మంచిది. కాబట్టి మనం అలా తినడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది, శరీరానికి ఆరోగ్యాన్ని కూడా చేకూరుతుంది. అయితే మినపప్పు ఇదిగో దోరగా వచ్చింది, మీ కంటికి కనపడుతుందా అండి. ఇప్పుడు ఈ దోరగా వచ్చిన మినపప్పులోకి ఎండు కారం అనేది వేసేసాను. ఈ ఎండు కారం వేసేస్తే చూడండి చక్కగా ఎర్రగా వచ్చింది. ఇలా ఎర్రగా వచ్చిన దానికి మనం ఏం చేయొచ్చు అంటే అండి, ఈ కూరని ఇందులోకి వేసేసి కలిపేసి కట్టేయటమేనండి. కట్టిన తర్వాత చూపిస్తానండి. అది మీకు చూసారండి, పోపు వేగగానే ఇందులోకి వేసేసాను. కూర అనేది ఎంత పొడి పొల్లాడుతూ వచ్చిందో మీకే తెలిసింది. గిన్నె కూడా చూపించండి, గిన్నె కూడా అంటుకోలేదు, చక్కగా వచ్చేసింది. అంటే నేను చెప్పిన కొలతల ప్రకారంగా సరిగ్గా ఏర్పడింది. నీళ్ళు మాత్రం మీకు 1 గ్లాసుడనే చెప్పాను,
సగం ఉడుకుతుంటే మరలా ఇంకో గ్లాసుడు పోసాను. ఇదిగో వెల్లుల్లిపాయల రబ్బలు ఇలా వేసి ఉంచానండి. ఈ కూర కొంచెం చల్లారాక నేను ఈ గిన్నెలోకి తీసేసుకుంటానండి. ఈ గిన్నెలోకి తీసుకుని పెట్టుకుంటాను. ఈ మూకుడు బయట వేసేస్తాను. అయితే ఈ కూరని స్నాక్స్ కింద కూడా తినచ్చండి, అంత బాగుంటుంది. ఇంకా ఉప్పు అన్ని, కారం అన్నీ, మనకి పిల్లలు ఉండలేరు, మనం తినాలనుకోండి కారం నవ్వులితే మనకి కూర కారం వస్తుంది, అంత బాగుంటుంది. కాబట్టి ఇదిగో నేనే రుచి చూస్తున్నానండి. మరి మీకు అంటే ఉప్పు అది సరిపడిందో లేదో మీకు తెలియాలి కదా, చూసి నేను చెప్తాను. అన్నీ కరెక్ట్గా సరిపడిందండి. ఉప్పు అనేది అక్కర్లేదు, అన్నంలో కలుపుకుంటే ఉత్తినాడు కూడా తినచ్చు. అందరికీ పిల్లలకి పెట్టండి, ఐరన్లు అవన్నీ వస్తాయి. వెల్లుల్లిపాయలు ఎంతో మంచిది, మీకు అందరికీ తెలుసు. వెల్లుల్లిపాయల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లిపాయ కారం ఇలా తినడం వల్ల చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా మీ మునగాకు తెల్లపిండి కూరని తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి. మీ కామెంట్స్ నాకు బూస్టులా పనిచేస్తుందండి. మరి అందరూ కూడా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఇది మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కమనండి. మరి ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు.